నా కోసం, మా టీం కోసం మీరు ఒకే ఒక్కటి చేయండి. లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు, మిమ్మల్ని అడగట్ల, షేర్ చేయమని కూడా అడగట్ల. కేవలం ఒక కామెంట్, మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎంతమంది సేమ్ రాశి నక్షత్రం ఉన్నవాళ్ళు చూద్దాం, మన వీడియో చూసేవాళ్ళు ఉన్నారో చూద్దాం. ఈరోజు మిథున రాశి అట్లాగే కన్యా రాశి వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్గా చూడాల్సినటువంటి వీడియో. మీకు తెలిసిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి వీడియో పంపించండి. జీవితంలో వీళ్ళకి కొత్త మార్పులు రాబోతున్నాయి. అయితే నమ్మదగిన మార్గాలు మాత్రమే మీరు ఎంచుకోవాలి. ఇంటి దగ్గర పనిచేసేటువంటి ప్రాంతంలో ఎక్కువగా కమ్యూనికేట్ చేయండి. మీ పై అధికారులతో కానీ, కింద అధికారులతో కానీ, మీ సహ ఉద్యోగులతో కానీ ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తూ ఉండడం వల్ల ఇబ్బంది పోతుంది. అయితే మీరు పొదుపు అనేది త్వరగా స్టార్ట్ చేయాలి. వీలైనంత ఎక్కువగా పొదుపు చేసుకోవడం వల్ల మీ జీవితం బాగుపడే అవకాశం ఉంది. అయితే ఈ వారం మొత్తం కూడా ఈ రెండు రాశుల వాళ్ళకి మంచి మనశ్శాంతి ఉండబోతుంది, ఆనందం ఉండబోతుంది. ఈ రెండింటికంటే మించిందే ఉంది. ఈ రెండు ఖచ్చితంగా ఉండబోతుంది. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా వివేకంతో ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తొందరపడిపోవడం, కంగారు పడిపోవడం తగ్గించుకోండి. అలాగే చిన్న చిన్న పొదుపులు చేయడం ఫ్యూచర్లో బెటర్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబ సాంప్రదాయాలు పాటించడం గుర్తుపెట్టుకోండి. ఇవన్నిటికీ మించి మీ భార్యో, మీ భర్తో, మీ లవరో, మీ బాయ్ ఫ్రెండో, మీ గర్ల్ ఫ్రెండో వీళ్ళు చెప్పే ప్రతిదీ ఈ వారం మీరు వినటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వినకపోవడం వల్ల చాలా గండాలను మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు మిథున రాశి లేదా కన్యా రాశి అయితే ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్త బాయ్ ఫ్రెండ్ మాట వినాల్సిందే. మీరు మగవాళ్ళు అయితే మీ భార్య గర్ల్ ఫ్రెండ్ మాట విని తీరాల్సిందే ఈ వారం. లేదంటే చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితుంది. అలాగే అవివాహితులకి లేదా ఎవరో జీవితంలో ఒక భాగస్వామి లేదు అనుకునే వాళ్ళకి కొత్త వ్యక్తిని మీరు కలవబోతున్నారు. మీరు ఆడవాళ్ళు అయితే ఒక బాయ్ ఫ్రెండ్ రాబోతున్నారు మీ లైఫ్లోకి ఈ వారంలో. మీరు మగవాళ్ళు అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ రాబోతుంది మీ లైఫ్లో. రెడీగా ఉండండి. వాళ్ళతో కూడా పరిచయం ఏర్పడింది కదా, వీళ్ళే కదా అని తొందరపడిపోయి మాట్లాడకండి. అలాగే ప్రేమికులు చిన్నపాటి సంభాషణలు, చిన్న చిన్న అభిరుచులను పంచుకోవడం ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. సున్నితమైన విషయాల్లో తేలిగ్గా మాట్లాడొద్దు. స్పష్టమైన మాటలు మాట్లాడండి. కుటుంబాలను కలవండి. నిజాయితీగా మాట్లాడడం సంబంధాన్ని బలపరుస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ వారం పనిలో నిరంతరం నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఈ రెండు రాశులకి చాలా స్ట్రాంగ్ పరిస్తుంది. రోజువారీ సమస్యలను పరీక్షించడంలో మీ పదులైనటువంటి ఆలోచన ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఏమన్నా ఆఫీస్ మీటింగ్స్ ఇవి ఉంటాయి కదా, లేదా మీరు బిజినెస్ చేస్తున్నట్టు మీ క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి కదా, వాటిలో చాలా మర్యాదగా మాట్లాడండి. తీసిపారేసినట్టు ఎవరిని మాట్లాడకండి. సుదీర్ఘ ప్రయాణాలు అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళాల్సినటువంటి ప్రయాణాలకి టైం సిద్ధమైంది. కొంతమంది విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు చిన్న కోర్సులు ఏమైనా చేయడం వల్ల మీరు ఆల్రెడీ ఉన్న ఈ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉండడం వల్ల, చిన్న చిన్న కోర్సులు చేయడం వల్ల ఇంకా బెటర్మెంట్ మీ జాబ్లో వచ్చే పరిస్థితి ఉంది. ఈ వారం డబ్బు విషయంలో మీకు బాగానే డబ్బు వస్తుంది, కానీ దాన్ని ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఖర్చులను మీరు రాసుకోండి. అనవసరంగా ఆకస్మికంగా ఏ వస్తువుని కొనకండి. పొరపాటును కూడా కొనుక్కునే పరిస్థితి తీసుకురావద్దు. మీకు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడం కానీ, కొత్త కొత్త బహుమతులు కానీ మీకు రావడం సిద్ధంగా ఉంది. సో రిస్క్ తీసుకుని ఏ రకమైన పెట్టుబడులు కూడా ఈ రెండు రాశుల వాళ్ళు ఈ వారం పెట్టొద్దు. పొరపాటును కూడా మిథున రాశి, కన్యా రాశి ఈ వారం ఎందులో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది.